ఏపీ లిక్కర్ స్కాము అదే మన గజనన్న మీద మళ్ళా వాళ్ళ లవర్స్ పాపం బాధపడబాకంటారు. అది నేను మీకు చెప్పేది మీకు అసలు మీరు కరెక్ట్గా నన్ను అనలైజ్ చేయట్లే. కరెక్ట్గా నన్ను అర్థం చేసుకుంటే నా మనసు మీ జగనన్నే అర్థమైందా, హ్యాపీగా ఉంటాడని చెప్తున్నా. మీకు ఆకుకి పువ్వుకి తేడా తెలియట్లేదు. కరెక్ట్గా ఆలోచించండి. మైండ్ ఉంటే బాగుండే, మీకు లేకపోయినా ఏం చేయాలి నేను. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కాదు, దాని అమ్మ మొగుడు స్కామ్ అని పెట్టుకున్నా కూడా జగనన్న చిరిగిన వేలు ఎంటికి కూడా బేగలేరు. ఎందుకంటే అవర్ కాన్స్టిట్యూషన్ ఏంది, మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ అనేది దాన్ని నమ్మచ్చు మనం. ఎవరైనా సరే పదవి డబ్బుండేవాడి మీద ఏం పెట్టుకున్నా వాడు ఎంటుకలు పిల్లి ఎంటుకలు కూడా బెక్కోలేరు. ఈ వ్యవస్థ ఎవరి మీద పనిచేస్తుందంటే కూలి పని చేసుకునేవాడు, లేదు బెగరోడు, లేదు డబ్బుకి గతి లేనివాడు, ఓడి మీద అయితే కేసులు పెట్టి 498, 120, 420 ఇట్లా కేసులు పెట్టి ఓడి నిరికిస్తుందేమో కానీ పోలీసులు కూడా ఓడు 10 కేసులు ఇరుక్కున్నాడు అనుకోడి మీద రౌడీ షెట్ గుద్ద షెట్ అని పెట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడు గజనన్న చేసినటువంటి వాటి మీద రౌడీ షూట్ ఓపెన్ చేయమని చెప్పి చూద్దాం. వీళ్ళకి జీలో దమ్ముంటే ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఓపెన్ చేయమను. ఏమాత్రం వీళ్ళకి పుట్టుంటే, అమ్మకాయ పుట్టుంటే, ఆఫ్కోర్స్ వీళ్ళ అమ్మకి పుట్టినా కూడా అరాచక సొమ్ము తినేవాళ్ళు కాబట్టి పని అయితే చేయర్లే, ఊరికే అనేస్తున్నాను. అర్థమైందే. ఒరే, ఎంతోమంది మహానుభావులు దేశం కోసం ప్రాణత్యాగం ఇచ్చారు, వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అర్థమైందా అని అంటారు. వాళ్ళలో నేను ఒకటి, నా ఇంటికితో సమానం. మీరు నన్ను పీకితే ఒకటి, అర్థమైందా. నాకేం ఇబ్బంది లే. మీరు మారితే బాగుండే. 11 కోట్లు పట్టుబడిందంట వాడేవో వరుణ్ హైదరాబాద్లో రాజకాశ్ రెడ్డి పేరు మీద వాడు ఎత్తిపెట్టమంటే వీడు ఎత్తిపెట్టారంట. వీళ్ళంతా ఏం పీకుతారు గజల్ని? వాడు ఇంటికి కూడా పెట్టలేదు. పందెమా 80 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు, ఎన్ని కోట్లు పెట్టమని పెడతా, నేనే గెలుస్తా. లోపల